సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. మనం ప్రజెంట్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఉన్నటువంటి ఆనందపురం మండలం ఏనుగుపాలెం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఒక రైతుని చూసి ఆగాం మనం. మిగతా వాళ్ళంతా ట్రాక్టర్లతో దున్నుతుంటే కేవలం ఈ రైతు మాత్రమే ఎద్దులతో అయితే కనుక దున్నడం జరుగుతుంది. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరండి? మా పేరు కనకండి, కనకరాజు. కనకరాజు గారు, ఎడ్ల పెంపకం అనేది కనుమరుగైపోతుంది. కనుమరుగైపోయింది. అటువంటి ఎడ్లతోటి మేము ఎడ్లతోటే పని చేస్తాను అండి ఎక్కువ. ట్రాక్టర్లు ఆటలు వచ్చే కానీ మరి ఎడ్లతో బాగుంటుంది అనేసి ఎడ్లతో పట్టుకుంటాను. అంటే ఎడ్లకి ట్రాక్టర్కి తేడా ఏంటంటే శుభ్రంగా దున్నితే అదేంత సరిగా దున్నవండి. అందుకోసం మేము ఎడ్లతో దున్నుకుంటాం. అవి సరిగా దున్నవు. ఈ వాటి ఉంటాయి అనేసి మేము దున్నుకుంటాం సార్. ఎప్పటి నుంచి మీరు మేము ఎప్పుడు నాకు 50 సంవత్సరాల నుంచి కూడా అదే పని. 50 సంవత్సరాల నుంచి ఎడ్లతోటే చూసామండి. ఈయన మమ్మల్ని చూసి సార్ పొలంలోకి దిగొద్దు, బురదైపోద్దు అన్నారు. అయినప్పటికీ మేము దిగుతామన్నాము. ఈయన ఆ ఎడ్లని వదిలేసి వచ్చిస్తే ఆ ఎడ్లు అంటే ట్రైన్ లాగా అక్కడే ఉన్నాయి, కదలకుండా. అలాగ కదలకుండా ఉన్నాయి. సో అంటే ఎలాగ వాటికి అలవాటు అలవాటు చేస్తుంటారు? అలాగే పని వెళ్తే తోలితే వెళ్తాయండి, నాపోతే అలా నిలబడతాయి అక్కడే అని చెప్పాను. సో కానీ ఒక పశువు అంటే మరి మేము అలవాటు అయిపోయిందండి, ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఆవు కానీ ఎద్దులు కానీ ఇంట్లో ఉంటే అది ఒక దీనిలాగా ఉంటుంది ఫీలింగ్. కానీ నిజంగా 50 సంవత్సరాల నుంచి మరి ఎడ్లు మానలేదండి. ఇవి అయితే మళ్ళీ కొనుక్కోవడం, మళ్ళీ దున్నుకోవడం అయ్యే చేస్తానండి నేను ఎప్పుడు. ఏంటంటే కొనుక్కుంటాం సంతలు అంట మామూలు రైతుల కాడ. ఈ రోజుల్లో ట్రాక్టర్లేనండి, బట్టలు తోలడానికి అవి బాగా ఉన్నాయి కానీ మరి అనేసి ఇలాగ ఎడ్లు అనేది నిజంగా మన సాంప్రదాయం శుభ్రంగా మనం చేసుకుంటాం. ఈ రోజుకి కూడా ఇటువంటి ఎడ్లు పెట్టుకొని మన సేంద్రియ వ్యవసాయంలోనే సాంప్రదాయం శుభ్రంగా ఉంటుంది. వ్యవసాయం చేస్తానండి. సో ట్రాక్టర్ కొనుక్కోవడానికి డబ్బులు ఉంటుంది ఏంటండి. ఇవి అంటే ఒక 80,000 70,000 ఉంటాయి. ట్రాక్టర్ అయితే ఒక 6 నెత్తలనే కట్టాలా. 10 నెత్తలు బండి అనుకోండి, 6 కట్టాలి, తగిన పైలాన్స్ ఇస్తారు. మరి మనం చేయడానికి అవకాశం లేదు కదా. మీరు ఎటువంటి రైస్ పండిస్తున్నారు ఇక్కడ? వరిసేనే, నువ్వులు, జొన్న. సో ఏటా ఒక పంట అయితే 3 పంటలు పండుతుందండి నీరుంటే. నీరుంటే 3 పంటలు వస్తాయి. మీరు ఎన్ని పంటలు పండిస్తారు? 2 పంటలు పండిస్తాను. ఎంత భూమి మీది? మా అవి ఉన్నాయి భూమిలో, అలాగే అదే 4 ఎకరాలు ఉంటుంది. అంత రేట్ పెట్టి ఇప్పుడు ట్రాక్టర్ కొనుక్కొని 6 లక్షలు 5 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలో కట్టుకునే కన్నా ఒక ఎడ్లు అయితే కనుక ఇంట్లో ఒక మనిషి ఉన్నట్టే. ప్రతి దానికి భోజనం టైం టు టైం వేసే దానా గడ్డి ఏదైనా సరే ఆ యొక్క ఒక సొంత ఇంటి మనిషిలా చూసుకుంటూ ఆ ఆనందం వేరని. గత 50 సంవత్సరాలుగా ఎడ్డుని పోతే ఇంకో ఎద్దునే ఆ ప్లేస్లో రీప్లేస్ చేస్తాను, కానీ నేనైతే మిషన్ మీద అయితే ఆధారపడని చెప్పేసి చెప్తున్నారు.